కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి మోసానికి పాల్పడుతున్న ఓ రౌడీ షీటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సకల జనులను ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే ఏకైక దైవం యేసుక్రీస్తు. పాస్టర్ జాకబ్ జోయ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వోక్ చట్ట సవరణ బిల్లుపై ముస్లింలు. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి మోసానికి పాల్పడుతున్న ఓ రౌడీ షీటర్పై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ 87వ వార్డు వేదుళ్ల నరవ గ్రామానికి చెందిన కాకి సూర్యకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జనసేన నాయకురాలు ఇందిరా ప్రియదర్శినితో కలసమ మీడియా సమావేశంలో మాట్లాడి ఈ ప్రాంతంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడవాళ్ల దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుని దానికి అతని వద్ద ఉన్న తప్పుడు పత్రాల నుంచి మోసానికి పాల్పడుతున్నాడని, దీనిపై సబ్బువరం పిఎస్ లో కంప్లైంట్ కూడా చేశామన్నారు. అయినప్పటికీ సంబంధిత రౌడీ షీటర్ పై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. భూ కబ్జాలు సహించేది లేదు అని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పినా పోలీసులు పెడచెవిన పెట్టారన్నారు. ఇదే సందర్భంలో మరొక మహిళ సదరు రౌడీ షీటర్ వలన తనకు కలుగుతున్న ఇబ్బంది చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని లెవెల్స్ నుంచి నా సాయి చేతుల్లో ఇప్పుడు నెల 15 రోజులు బట్టి నేను స్టేషన్ల వెంబడ తిరుగుతున్నాను ఈవెన్ తీసుకుని. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే వెదుర్నరం అనే గ్రామంలో భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఫేక్ డాక్యుమెంట్స్ రాసిచ్చి ఆడవాళ్ళను మోసం చేసి అమౌంట్లు తీసుకుని ఫేక్ డాక్యుమెంట్లు వాడెంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఈ చట్టి రాము అని వ్యక్తి వెదుర్నరవకు చెందిన గ్రామానికి చెందిన వ్యక్తి ఎంత తెలివైన వాడు అంటే ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాడు ఏ ప్రూఫ్లు లేకుండా సంతకాలు కూడా లేకుండా ఆడవాళ్ళని నమ్మించి, అంటే ఒక చదువుకున్న ఆడవాళ్ళు అంటే ఇక్కడ ఎలాగా రిజిస్ట్రేషన్ అయితే ఏ భూమి అవ్వండి, ఓన్లీ పట్టా కాబట్టి ఏవి కూడా ఇదవ కాబట్టి ఆ పేపర్లు నీ దగ్గర ఉంచుకో, డబ్బులు ఇచ్చినప్పుడు ఇవ్వు అని చెప్తే ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే ఆ పేపర్లు పట్టుకుని వీళ్ళు తీసుకొచ్చి భర్తలకు తెలియకుండా డబ్బులు తీసుకుని వాడు మోసం చేస్తున్నాడు వితౌట్ ప్రూఫ్. వాడి పేపర్లు ఇవ్వకుండా వీళ్ళ దగ్గరికి డైరెక్ట్గా అవతల డాక్యుమెంట్స్ అయితే రావు. సో ఇటువంటి అగాత్యాలు చేస్తున్నారని చెప్పి సిపి గారికి నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇస్తే ఆయన వెంటనే స్పందించి ఎస్పీ గారికి వెంటనే ఇచ్చారు. ఎస్పీ గారి దగ్గర నుంచి నేను సబ్బవరం పోలీస్ స్టేషన్ ఇవి తీసుకుని వెళ్తే ఎస్ఐ గారి సమక్షంలో మేము కేసు పెట్టాం. సరే ఇలాగే అమౌంట్ అంటే సివిల్ కేసు చూడకపోవచ్చు, కానీ అలా అని చెప్పేసి చూడరా అని చెప్తే మా న్యాయానికి ఒక మహిళలు ఏ స్టేషన్కి ఏ రోడ్ల మీద పడతారు. పోలీసులకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్తే న్యాయాలు జరుగుతాయి. ఇంట్లో భర్తలకు తెలిస్తే ఎందుకు ఇచ్చామని ఆరోపణ. మరి అలాంటప్పుడు ఇటువంటి 420 గాళ్ళు డబ్బులు అప్పులు తీసుకుని ఆడవాళ్ళని మోసం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళి న్యాయం అడుగుతారు? అదొకటి నాకు కావాలి. ఇదే ఎస్ఐ గారు నేను సార్ ఈ ప్రూఫ్స్ ఉన్నాయి సార్, ఈవిడికి 3 years బ్యాక్ ఈ ప్రాన్సరీ నోట్లు రాసి ఇచ్చాడు, ఇవి డేట్స్ చాలా అయిపోతున్నాయి సార్, 2023లో రాసిచ్చాడు, 2024 4వ నెలతో ఈ డేట్లు అయిపోతున్నాయి సార్, దీనికి కొంచెం న్యాయం చేయండి. ఇదిగోండి ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ వాడి పేరు కూడా లేకుండా మళ్ళీ ఇదే షెడ్స్ మీద వాడు అప్పు తీసుకొచ్చి రకరకాలుగా ఈవిడికి నాకు ఇంకా అంతమందికి రాస్తున్నాడు సార్ అంటే దానికి వాడు 420 ఎలా నిరూపించాలమ్మా అని చెప్పి ఒక ఎస్ఐ గారు హ్యూమన్ రైట్స్ అనే వ్యక్తి నన్ను అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ నేను వేసుకున్నాను సార్ కాకి డ్రెస్సు, ఆ కాకి డ్రెస్ మాకు ఇచ్చేస్తే మేము ఊరి మీద పడి ఇలాంటి యదవులందరినీ తోసేస్తాం, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం. నాకు ఇటువంటి కబ్జా నాయకుల్ని వెదుర్నరలో ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటే తిమింగలాలు దొరుకుతాయి. మరి పంచగల్ మా జనసేన పంచగల్ రమేష్ బాబు గారు ఎక్కడ కబ్జా భూమి ఉంటే అక్కడ మొత్తం సీజ్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు అంటే దీన్ని పట్టుకునే ఒక జనసేన వీర మహిళగా నేను మంగళగిరి ఆఫీసులో కంప్లైంట్ ఇస్తాను. పంచగాలు గారు ఒక ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా పోలీసులు డిపార్ట్మెంట్లో ఎందుకు పని చేయట్లేదు? సో దానికి నాకు చట్టపరమైన న్యాయం కావాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ అనేది పోలీసులు వస్తే కదా వాడు ఫ్రాడో కాదో అని తెలిసేది. తిరగండి సార్, ఇంటింటికి వెళ్ళి తిరగండి, వాడు డబ్బులు తీసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చూపిస్తాం 2 లక్షలు తీసుకుని అదేంటి బాబు అది ఫ్రాడ్ ల్యాండ్ అని చెప్తుంటే ఇంకో 1 లక్ష కల్పిస్తామని చెప్పి వాడు చేసే అక్రమాలని పోలీసులు ఆపండి. లేదా మేము రోడ్ల మీద కూర్చుని నిరాహార దీక్ష చేయమంటారో చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్లకి చేతనకపోతే చెప్పండి. ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మాలాంటి ఎన్హెచ్ఆర్పి హ్యూమన్ రైట్స్ ఉన్న మేమే పోరాడలేకపోతుంటే
ఆడవాళ్ళు చంటి పిల్లలతో ఉన్నవాళ్ళు స్టేషన్కి ఈరోజు కంప్లైంట్ ఇస్తుంటే ఫోన్లు కూడా చేయడానికి అంత బద్ధకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? మేము కూటమి ప్రభుత్వమే కాదని అంటలేదు. సాటి ఆడవాళ్ళుగా మేము న్యాయం చేయకపోతే మా ప్రభుత్వాలు ఎందుకు, మేమెందుకు? ఒక ఎమ్మెల్యే మాట కూడా పెడిచామని పెట్టేస్తున్నారు. 5ంటికి ఫోన్ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు లోకల్లోనే తిరుగుతున్నాడు. ఊరు వెళ్ళిపోతున్నామని చెప్తుంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే కదా ఇంట్లో ఉన్నాడో లేదు తెలిసేది. దీనికి నాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ నేను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. నాకు దయచేసి ఇటువంటి ఫ్రాడ్ 420 వాళ్ళని దయచేసి మీ ప్రస్తుతాలు కూడా అందరూ కూడా ఆడవాళ్ళకి ఇటువంటి భూ కబ్జాలు చేసే ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే వెధవల్ని సరైన బుద్ధి చెప్పి ప్రతి టీవీలో ప్రతి పేపర్స్లో వీడు ఆల్రెడీ కూడా రౌడీ షీటర్ సబ్బవరం పోలీస్ స్టేషన్లో వీడి పేరున రౌడీ షీటర్ ఓపెన్ అయింది. ఒక మనిషి కంప్లైంట్ ఇస్తే ఒక ఆడ వ్యక్తిని ఆవేదన ఆదుకోండి సార్ అని ఇస్తే రౌడీ షీటర్ మేము ఇచ్చింది సామాన్య మనిషి మీద కాదు, ఒక రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి మీద ఇచ్చాం. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము మంగళగిరి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాణం తెగించైనా సరే ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని జనసేన నుంచి కంపల్సరీ మేము బయటపెట్టడం జరుగుతుంది. నమస్కారం. సకల జనులను ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే ఏకైక దైవం యేసుక్రీస్తు అని పాస్టర్ జాకబ్ జోయ్ అన్నారు. ఈ మేరకు 97వ వార్డు చిన్నముషిడివాడలో డొమినియన్ ప్రొఫెటిక్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా చేపట్టారు. ముందుగా దైవజనులు జాకబ్ జోయ్ క్రీస్తు శిలువ యొక్క బలియాగం కొరకు ప్రసంగించారు. చిన్నముషిడివాడ పరిసర ప్రాంతాల్లో చర్చి సభ్యులు అందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జాకబ్ జోయ్ మాట్లాడుతూ క్రీస్తు శిలువ బలియాగంలో పలికిన 7 మాటలు మానవాళి పాప పరిహారం కోసం యేసు ప్రభు శిలువ వేయబడి తిరిగి పునరుద్ధరించాడని దీనిని గుర్తు చేసుకుంటూ ఈ రోజు గుడ్ ఫ్రైడే ఆచరించడం జరిగిందన్నారు. మార్టిన్స్ సేవ అనేది 4 దైవ ప్రవచనాల నుండి 12 దైవ ప్రవచనాల వరకు కలిగి ఉంటుందని, యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం నుండి శిలువ వేయడం, క్రీస్తు శరీరాన్ని పూడ్చడం వరకు జరిగిన ప్రేమపూరిత ఘట్టాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇలాగండి నాన్నగారు స్ట్రైట్గానా
మాట్లాడు. ఈ భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతులైనటువంటి దేవుడు, నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు 2025 సంవత్సరాల క్రితం నా యేసు సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన సమస్త విధమైనటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన వెల చెల్లించి నేటికి ఈరోజు 2025 సంవత్సరాల క్రితమే నా ప్రభు సిలువ కొయ్య మీద వేలాడదీయబడి సిలువలో నా యేసయ్య ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన భరించి ప్రజలందరూ కొరకు మరణించి మనకు నిత్య జీవము ఇచ్చుటకై ఆయన సిలువ మ్రాను మీద ఆయన మరణించి ఉన్నాడన్న సంగతి ఈ రోజు యావత్ ప్రపంచం కూడా గుడ్ ఫ్రైడే మరి యొక్క శుభ శుక్రవారాన్ని జరుపుతుండగా డొమినియన్ ప్రాపర్టీ చర్చ్ ద్వారా ఈ చిన్న ముచ్చుడువాడ శాంతినగరం ప్రాంతంలో మరి పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ర్యాలీని మేము నిర్వహించున్నాము. కాబట్టి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న వారిని అలాగే ప్రత్యేకంగా పాల్గొన్నటువంటి సభ్యులందరినీ మరొకసారి వారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు నామమునకే నేను మహిమ చెల్లిస్తూ గణపరుస్తూ బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, యూదుల రాజుకే, దావీదు కుమారునికే, బోలో క్రీస్తు మహారాజుకే, యూదుల రాజుకే. సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతులైనటువంటి దేవుడు, నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు 2025 సంవత్సరాల క్రితం నా యేసు సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన సమస్త విధమైనటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన వెల చెల్లించి నేటికి ఈరోజు 2025 సంవత్సరాల క్రితమే నా ప్రభు సిలువ కొయ్య మీద వేలాడదీయబడి సిలువలో నా యేసయ్య ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన భరించి ప్రజలందరూ కొరకు మరణించి మనకు నిత్య జీవము ఇచ్చుటకై ఆయన సిలువ మ్రాను మీద ఆయన మరణించి ఉన్నాడన్న సంగతి ఈ రోజు యావత్ ప్రపంచం కూడా గుడ్ ఫ్రైడే మరి యొక్క శుభ శుక్రవారాన్ని జరుపుతుండగా డొమినియన్ ప్రాపర్టీ చర్చ్ ద్వారా ఈ చిన్న ముచ్చుడువాడ శాంతినగరం ప్రాంతంలో మరి పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ర్యాలీని మేము నిర్వహించున్నాము. కాబట్టి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న వారిని అలాగే ప్రత్యేకంగా పాల్గొన్నటువంటి సభ్యులందరినీ మరొకసారి వారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు నామమునకే నేను మహిమ చెల్లిస్తూ గణపరుస్తూ బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, యూదుల రాజుకే, దావీదు కుమారునికే, బోలో క్రీస్తు మహారాజుకే, యూదుల రాజుకే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వర్క్ సవరణ బిల్లుపై ముస్లింలు కదం తొక్కారు. మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన ముస్లింలతో గాజువాకలో భారీ ప్రదర్శన చేపట్టారు. కొత్త గాజువాక ఈద్గా నుంచి ప్రారంభమై కణితి మార్కెట్ రోడ్లు, వంటిల్లు, పాత గాజువాక, చిన్న గంట్యాడ మీదుగా తిరిగి కొత్త గాజువాక వరకు ప్రదర్శన కొనసాగింది. వర్క్ సవరణ బిల్లును రద్దు చేయాలని, మత సామరస్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. కొందరు నల్ల వస్త్రాలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వర్క్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తి నినాదించారు. మరొక వైపు సెలవు దినం కావడంతో వేలాదిగా వచ్చిన ముస్లింలతో గాజువాక రహదారులు కిక్కిరిసిపోయాయి. పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనలో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అని ఓపద్దు.
సవరణ చట్టం బిల్లుని రద్దు చేయాలి, రద్దు చేయాలి. మరమ్మతు సమైక్యతను కాపాడండి, కాపాడండి. మరమ్మతు సమైక్యతను కాపాడండి, కాపాడండి. మరమ్మతు సమైక్యతను కాపాడండి, కాపాడండి. చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. వాతావరణ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. వాతావరణ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. ముస్లింలు ఏమి చేయాలని అడుగుతున్నారు? ఈ దేశంలో ఢిల్లీ ఇండియా గేట్ వద్ద దేశ స్వాతంత్రం కోసం సుమారుగా 92,000 మంది ప్రాణాలు అర్పించారని ఇండియా గేట్ వద్ద పేరు రాస్తే అందులో 65,000 మంది ఓట్లు కాపాడండి, కాపాడండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి, కాపాడండి. భారత రాజ్యాంగాన్ని కాపాడండి, కాపాడండి. హిందూ ముస్లిం క్రిస్టియన్, హిందూ ముస్లిం క్రిస్టియన్, హిందూ ముస్లిం క్రిస్టియన్, హిందూ ముస్లిం క్రిస్టియన్, ముస్లింల ఐక్యత, ముస్లింల ఐక్యత, ముస్లింల ఐక్యత. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, కాపాడాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, కాపాడాలి. ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ తరపున విశాఖపట్నం సంబంధించిన 57 మసీదులు కలిపి ఈరోజు కేంద్రం తలపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించాము. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు. సుమారు 5,000 నుండి 7,000 మంది దీనికి హాజరయ్యారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అందరం కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయిలాగా ఉన్నాము. మాలో మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అది చాలా తప్పు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మీరు మాలో గొడవలు పెట్టి మన బ్రిటిష్ వారు పరిపాలించినట్టు పరిపాలిద్దామని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది మేమందరం ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసిమెలిసి తిరుగుతుంటాం. మాలో మాత్రం అలాంటి భేదాభిప్రాయాలు మీరు తేవద్దనేసి సభాముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ చేతులు ఇచ్చి నమస్కరించి వేడుకుంటున్నాం. మా అందరినీ కలిసిమెలిసి ఉన్నట్టు చూడండి. అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనం మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను, చైనా దగ్గర 98 లక్షల ఎకరాలు ఆక్యుపై చేసి ఉంది. గ్రామాలే కట్టి ఉంది. కావాలంటే ఆ ల్యాండ్ ని తీసుకొచ్చి మన భారతదేశంలో కలిపి మమ్మల్ని, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు చేస్తే యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక అభివృద్ధిగా పరచండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. కానీ మనలో తగులు పెట్టేసి మన దేశాన్ని ఇంకా కిందికి తీసుకెళ్ళకండి అనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దగ్గర వేలాది మంది ముస్లింలు, చిన్నపిల్లలు అందరూ వచ్చి వేడుకున్నది అదే. మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, మా దేశాన్ని అభివృద్ధి పరచండి, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు లెగిస్తే ఆ మసీదులో గుడి ఉంది, అక్కడ గుడి ఉంది అనేసి మీరు మాలో తగులు పెట్టడానికి చూస్తున్నారు. కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, విద్యను అభివృద్ధి చేద్దాం, వైద్యాన్ని అభివృద్ధి చేద్దాం, ప్రజల్ని ఫైనాన్షియల్ గా స్ట్రెంథన్ చేద్దామని ఎక్కడ మీరు చూడట్లేదు. మీరు ప్రజలందరూ అది గ్రహిస్తున్నారు, గుర్తిస్తున్నారు కూడా. అందు గురించి మీ యొక్క ఈ వక్ఫ్ సవరణ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాలనేసి అందరినీ సభాముఖంగా వేడుకుంటున్నాను.
జీవీఎంసీ గాజువాక జోన్ పరిధి పాత కర్ణవానిపాలెగ్రామంలో వెంచేస్తున్న శ్రీ రామాలయంలో 4వ వార్షికోత్సవంలో భాగంగా 2వ రోజు స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం మహారుద్రాభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు తిలకించారు. నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక అభిషేకాలు, పుణ్యహావచనం, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. ఆదివారం ఉదయం జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. వార్షికోత్సవ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు పాల్గొన్నారు. 7 వరకు దీపం లేదు ఓం హ్రాం పుణ్యకర్యమింద్రమః హ్రాం పవిత్రాయ నమః భాస్కరేభ్యో నమః ఓం భవస్వః ఓం హ్రీం ఆరోహణోత్తరాన్వివః హ్రీం ఓం రమయే నమః ఓం భవస్వః ఓం భ్రూం హృద్రోత్మం సూర్య హ్రూం ఓం సూర్యాయ. ఈ కాలంలో 4 గంటలకు అర్చన చేయాలి. సూర్యుడికి 4 గంటలకు అర్చన చేస్తామంటే 4 గంటలకు సూర్యుడు వస్తాడేంటండి? ఎవరైనా చెప్పండి, వస్తాడా? రాడు. అలాగా కొన్ని దేవతలకు కొన్ని సమయాలు చెప్పబడ్డాయి కదా. అందరూ కూడా భాస్కరాయ నమః గట్టిగా 3 వారం చెప్పి నమస్కారం చేసుకోండి. కథాయ నమః భాస్కరాయ భవస్వః ఓం హరః రోమరాగ ఓం కృష్ణే నమః భాస్కరాయ భవస్వః ఓం హరః హార్ద్వేష్మే హరః ఓం హిరణ్యగర్భాయ నమః భాస్కరాయ నమః ఇదమధ్య సమర్పయామి ఓం హరి హరివాణం తద్వసి హరి మనసా వదసా తథా భ్యాంగరాభ్యాంగరణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే భాస్కరేభ్యో నమః అక్షరపూర్వకచర సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం భూపనాగాసుదస్మసి ఓం హర హరాం హ్రీం ఓం గగ నమః భాస్కరేభ్యో సమర్పయామి. చిత్రవిందు నమస్కారేణ చిత్రవిందు అర్ఘ్యనవదాన ఏతసర్వ యజ్ఞేశ్వర కేంద్రస్ భాస్కరేభ్యో నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. దేవస్య ధీమహి ప్రచోదయాత్. వస్త్రార్థాన్ రూపయామి. ఓం హరి యజ్ఞవిరాసూత్రార్థం రూపయామి. ఓం హరినాథాన్ రూపయామి. ఓం హరినాథాన్ రూపయామి. ఓం హరోం సమర్పయామి. భాస్కరేభ్యో నమః ప్రదక్షిణపూర్వకచర సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. భాస్కరేభ్యో నమః ఇదమధ్య సమర్పయామి. ఓం హరం హరః భాస్కరేభ్యో నమః ఇదమధ్య సమర్పయామి. ఓం హ్రీ భూ భై భ్రో రాజ్యాయో ఆహాత్రవేద్మే హరిమానందరం సూర్యాదిమా ఆదిత్యస్వే రాహదాద యశంతం మహ్యం మోహం విజయతం భ్రీ భూ. 72వ వార్డు పాతకందనపల్లి గ్రామంలో శ్రీ రామాలయంలో శ్రీ 4వ వార్షికోత్సవం కార్యక్రమంలో పూజలు జరుగుతున్నాయి. ఈ పూజలు ఈ రవిశర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే గ్రామ కమిటీ కూడా ఈ వార్షికోత్సవ మహోత్సవంలో జరుపుతున్న ప్రతి సంవత్సరం ఇది 4వ సంవత్సరం. అలాగే పాత రామాలయం అయితే తీసి అంటే పూర్వీకులు కట్టిన రామాలయం తీసి కొత్తగా నిర్మించాము. అదే 4 సంవత్సరాల క్రితం ఈ పాత రామాలయం కొత్తగా నిర్మించాము. అలాగే ఈ రామాలయం నిర్మించిన కాడి నుంచి భక్తులు వేలాది మంది వచ్చి
ఈ పూజలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అలాగే రేపు ఈ నిన్న పూజలు మొదలుపెట్టాము. ఈరోజు సూర్య నమస్కారం చేశారు. అలాగే సాయంకాలం హోమం కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే రుద్రాభిషేకం కూడా ఉంటుంది. అలాగే రేపు కళ్యాణ మహోత్సవం కూడా అదే సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంకి ఈ కళ్యాణంలో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకారం చేయనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. కర్ణవనపాలెంలో వేయించేసినటువంటి శ్రీరామచంద్రస్వామికి ప్రీతిగా నిన్న ఇవాళ రేపు 3 రోజులు వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సాయంకాలం మొన్న ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి వలన ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా గ్రహ దోషాలు తొలగడం కొరకు ఈరోజు సాయంకాలం ప్రత్యేకించి ఈశ్వర ఆరాధన, ఈశ్వరాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఈ అభిషేకంలో పాల్గొంటారో వాళ్ళందరి యొక్క గ్రహ దోషాలు తొలగి సంపూర్ణ అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ఈరోజు సాయంకాలం ప్రత్యేకించి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. రేపు తెల్లవారి ప్రాతకాల వల్లి దేవసేనాశ్రమ సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీ గణపతి స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి పరివారానికి పంచామృతాభిషేకం విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం సహస్రనామార్చన చేసి వైభవోపేతంగా సుముహూర్త సమయానికి పూర్ణాహుతి వేసి ఇక్కడ ఉండేటువంటి కుజగ్రహ సంబంధ దోషములు ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళందరి చేత కుజగ్రహానికి సంబంధించిన దోషం తొలగటం కొరకు ప్రత్యేకించి వల్లి దేవసేనాశ్రమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం ఆలయ అర్చకులు తగు బ్రాహ్మణుల చేత చేయడం జరుగుతున్నది. ఆలయ గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు కూడా అందరూ పాల్గొని భక్తులు 50 మంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కరుణా కటాక్ష కృపను పొందవలసిందిగా కోరుతున్నారు. జై శ్రీరామ్. గాజువాక పాతకర్ణవానిపాలెంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయ 4వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. దీన్ని పాతను తీసివేసి కొత్తది మొన్న కరోనాలో ప్రతిష్ఠ చేసి రేపటికి 4 వసంతములు పూర్తవుతున్నాయి. ఈ దేవాలయంలో గణపతి స్వామివారు, అలాగే సీతారామచంద్ర స్వామివారు, అలాగే ప్రత్యేకించి కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ కలియుగంలో ఎక్కువగా కుజదోషములు, కాలసర్పదోషములతో బాధపడుతున్నారు. చాలామంది వివాహం కాక, సంతానం లేక, అన్యోన్య దాంపత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అప్పుడు ఆలయ కమిటీ వారు, అలాగే నరసింహరావు గారు అందరూ కలిసి కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకించి విగ్రహములు తయారు చేయించి ఈ దేవాలయ ప్రతిష్ఠ చేయించడం జరిగింది. రేపటికి 4 వసంతములు పూర్తవుతున్న శుభ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుండి స్వామివారికి అభిషేక మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులైనటువంటి వేద బ్రహ్మశ్రీ ఆరవెల్లి రవికుమార్ శర్మ గారు, వారి కుమారులైనటువంటి ఆరవెల్లి గణేష్ శర్మ గారు, అలాగే ఆరవెల్లి ఆదిత్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములందరి చేత ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారిని, అలాగే కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని వారందరూ పొంది మనము తరించి అందరూ ధరింపు చేస్తారని మరీ కోరుతున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మా రామాలయం 4వ వార్షికోత్సవం 2వ రోజు పూజలు వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడే సూర్య నమస్కారాలు పూజలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి రుద్రాభిషేకం ఉంటుంది, సాయంత్రం హోమం కూడా ఉంటుంది. రేపు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. 3 రోజుల పాటు, నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు మరి అత్యంత వైభవంగా ఆలయ వార్షికోత్సవం పూజలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శశిపల్లి అప్పారావు గారు, కార్మికనకరావు గారు, జనపరెడ్డి మరి గారు, తాలాపు లోకరాజు గారు, అప్పలరాజు గారు, శ్రీని గారు అందరూ పాల్గొన్నారు. మరి మహిళలంతా కూడా ఈ కళ్యాణం రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొంటారు. ఈరోజు పూజలో కూడా పాల్గొన్నారు. మరి మాకు 60 ఏళ్ల క్రితమే మా పూర్వీకులు ఈ రామాలయాన్ని నిర్మించారు. 4 ఏళ్ల క్రితం శిథిలాస్తో రావడంతో దాన్ని పార్థాన్ని తీసి కొత్త ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామ రోజు వేలాదిగా భక్తులందరూ తరలి వస్తారు. ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. ఈ రామాలయంలో ఏవైనా తీరని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేర్తే నమ్మకం ఉంది. అందుకే ఈ మధ్య జరిగిన శ్రీరామనవమి రోజు 5,000 మందికి పైగా భక్తులందరూ
వచ్చారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా లోక కళ్యాణార్థం ఈ పూజలు పెద్దలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీ. పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి హానికరంగా మారిన ఈ వేస్ట్ను సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. గాజువాకలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ చెక్ క్యాంపెయినింగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇళ్లలో ఈ వేస్ట్ అన్నది ఎక్కువగా మారిందని, ఇది పర్యావరణానికి ప్రమాదంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను వాడవాడల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పరంగా తగినంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ వ్యర్థాల సేకరణలో జీవీఎంసీ సిబ్బంది మరింతగా దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, ఏఎంహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల కాలనీ వాసులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. వేదిక అలంకరించిన లోగోరా ప్రాపర్గా డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. సో కొంతమంది యాక్టివ్ మన ఈరోజు మన ఈ కార్యక్రమానికి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ప్రముఖులు హాజరయ్యారు, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ కూడా హాజరయ్యారు. సో అలాగే ఈ రోజున ప్రతి నగరంలోని ప్రతి వీధుల్లోని కూడా చెత్తను తీసుకొచ్చి మనందరూ కూడా చెత్త కాలంలో వేస్తున్నారు. దీని కాలంలో వేసేదానికి కొంచెం మనలాంటి వాళ్ళు అందరూ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు మన కాలనీస్లో మనం కొంచెం అందరికీ మోటివేట్ చేసినట్లయితే బాగుంటుంది. అలాగే సార్ చెప్పినట్లుగా ఈ వేస్ట్ అనేది ఈరోజు ఈ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఈ సెల్ ఫోన్స్ కానీ, అలాగే ట్యూబ్లైట్ తలక చోకులు కానీ, చోకుల నుంచి ఈ కాపర్ వైర్ తీసి ఆ కాపర్ వైర్తో పిల్లలు కొంతమంది చాలామంది మా వార్డులో అయితే మా 71 వార్డులో అయితే 3 పిల్లలు చనిపోయారు. ఈ వైర్ తీసుకెళ్ళి అక్కడ ఆడటం వల్ల అదేమో టవర్ లైన్స్కి లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్కో షాక్ అయ్యి ఆ షాక్ అవ్వడం వల్ల చాలామంది మృతి చెందారు. అందుచేత ఏంటంటే ఇదంతా కూడా మన త్రిబుల్ సెంటర్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది, చిరగంటలో అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్నదానికి గౌరవ పెద్దలు అప్పుడు ఆనాడు ఓపెన్ చేశారు కాబట్టి దానికి తప్పకుండా మనందరం కూడా అందించాలి. మన వంతు సహకారంగా ప్లాస్టిక్ నిర్మూలన కూడా అధికారులు సిబ్బంది కాకుండా మన వంతు కూడా ఆర్డబ్ల్యూఎస్గా, అలాగే కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్గా మనం ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందు తీసుకొని చొరవగా తీసుకొని మనం ఈ ప్లాస్టిక్ కానీ వేస్ట్ కానీ దేన్ని కూడా బయటపడకుండా మోటివేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి మోసానికి పాల్పడుతున్న ఓ రౌడీ షీటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సకల జనులను ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే ఏకైక దైవం యేసుక్రీస్తు, పాస్టర్ జాకబ్ జోయ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వోక్ చట్ట సవరణ బిల్లుపై ముస్లింలు. ఇవే బిల్సిన అప్డేట్స్, మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.